యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. సో డయాబెటీస్ పార్ట్ 3 ప్రోగ్రామ్ ఇది. యోగా ప్రాక్టీసెస్ చేస్తుంటే డయాబెటీస్ని డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు. సో మనము డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పాము. మందులు తీసుకోవడం ఆపకుండా నెమ్మదిగా వెళ్ళాలి అన్నాము. సో ఇప్పుడు యోగిక్ ప్రాక్టీసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఏవి చేస్తే బెటరు. సో కొన్ని రకాల ఆసనాలు, కూర్చొని ఆసనాలు, ట్విస్టింగ్ ఆసనాస్ చెప్పాను. భరద్వాజాసన 1, భరద్వాజాసన 2, వక్రాసన, అర్ధమత్స్యేంద్రాసన చెప్పాము. నిన్న మనం స్టాండింగ్ ఆసనాస్లో మీకు మరీచాసన 1, వనిచాసన 2 డిస్కస్ చేశాము. అలాగే పరివృత్త త్రికోణాసనం ఎలా చేయాలో చూపించాను. పరివృత్త త్రికోణాసనం కూడా 3-4 వేరియేషన్స్లో నిలబడి ఎలా చేయొచ్చు, సో గోడ సపోర్ట్తో ఎలా చేయొచ్చు, చైర్ సపోర్ట్తో 2 వేరియేషన్స్ ఎలా చేయొచ్చు చూసాం. ఈరోజు మనము ఫస్ట్ ప్రాణాయామ గురించి డిస్కస్ చేసి ఇంకొన్ని ఆసనాలు కూడా చెప్తాను. సో ప్రాణాయామ ఏది చేస్తే బెటరు. ఫర్ డయాబెటిక్ పీపుల్ ఆల్వేస్ గో ఫర్ సూర్యభేది ప్రాణాయామ. సూర్యభేది అంటారు లేదా సూర్యభేదన ప్రాణాయామ అంటారు. సో మన శరీరంలో రైట్ సైడ్ని సూర్యుడితో సమానం. అంటే రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ హాట్, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ కోల్డ్. సో కుడివైపు వేడి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, ఎడమ వైపు చల్లదనానికి ప్రతీక. సో సూర్యభేదన ప్రాణాయామ అంటే రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. అగైన్ 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సేమ్ నాస్ట్రిల్, అంటే రైట్ నాస్ట్రిల్తో శ్వాస తీసుకొని రైట్ నాస్ట్రిల్తోనే వదలాలి. తెలుగులో చెప్పాలంటే కుడి నాసిక ద్వారా శ్వాసను తీసుకోవాలి, కుడి నాసిక ద్వారానే శ్వాసను వదలాలి. ఫస్ట్ పద్ధతి. సెకండ్ పద్ధతి, కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకొని ఎడమ నాసిక ద్వారా శ్వాస వదలాలి. ఇవి రెండూ కూడా సూర్యభేద ప్రాణాయామాలో ఫస్ట్ది వచ్చి సింపుల్ మెథడ్, సెకండ్ది వచ్చి పియర్సింగ్ మెథడ్ అంటారు. భేదన అంటే భేదించుట. కుడివైపు ముక్కు తీసుకొని ఇక్కడ లోపల ఉండే రంధ్రం ద్వారా ఇది మళ్ళీ కిందకు వస్తుంది కాబట్టి. సో ఈ 2 ప్రాణాయామాలు 5 రౌండ్స్ నేను చూపిస్తాను. ఎవరికైతే ఎక్కువగా బీపీ ఎక్కువ ఉందో, దాని తర్వాత రీసెంట్గా సర్జరీ అయ్యిందో వాళ్ళు సూర్యభేదన చేయకూడదు. కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. మీకు ఆల్రెడీ రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చింది, టూ మచ్ బీపీ ఉంది, టూ మచ్ హైపర్ టెన్షన్ ఉంది అంటే సూర్యభేదన చేయకూడదు. మీరు ఇంకొకటి చేయొచ్చు. సో అదర్ పీపుల్ క్యాన్ డూ దిస్. సో సూర్యభేదన ప్రాణాయామాకి మీ కుడి చెయ్యిని ఇలా తీసుకొని తంబు పక్కన, బొటన వేలు పక్కన ఉండే 2 ఫింగర్స్ని క్లోజ్ చేసి మీ ముక్కు దగ్గరికి ఇలా తీసుకురండి. ఎడమ చెయ్యి చిన్ముద్రలో ఇలా ఉంచారు. ఈ ముద్రని యూజువల్గా విష్ణు ముద్ర అంటారు లేదా నాసాగ్ర ముద్ర అని కూడా అంటారు. మీకు ముద్ర పేరు గుర్తు లేకపోతే జస్ట్ ఇది ఎలా చేయాలో గమనించండి. సో మీ చేతిని ఇలా తీసుకొస్తారు. ఎప్పుడు ప్రాణాయామ చేసేటప్పుడు మీ ఎల్బో, మోచేయి కిందకి పాయింట్అవుట్ అవుతూ ఉండాలి. ఇలా లిఫ్ట్ చేయకూడదు, మోచేయి పెయిన్ వస్తుంది. వీపుని నిటారుగా ఉంచండి, ఇలా పడిపోకూడదు. వీపు నిటారుగా ఉండాలి, చెస్ట్ బ్రాడ్ ఓపెన్ అయి ఉండాలి. సో ఎడమ చేతిని ఇలా పెట్టుకున్నాను. చక్కగా కంఫర్టబుల్గా కూర్చోండి, గాలి వచ్చే ప్రదేశంలో కూర్చోండి. సో ఫస్ట్ పద్ధతి చూపిస్తున్నాను. సో నా ఎడమ నాసికని క్లోజ్ చేశాను, కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకుంటున్నాను, కుడి నాసిక ద్వారానే శ్వాస వదులుతున్నాను. Third round, inhale through right nostril. సో నేను కుడివైపు నాసిక ద్వారానే శ్వాస తీసుకున్నాను, కుడి నాసిక ద్వారానే శ్వాస వదిలాను. రెండు పాయింట్స్ గమనించాలి. మీరు ఇది చేస్తున్నంతసేపు ఎడమ నాసికని క్లోజ్ చేస్తారు కదా, దాన్ని గట్టిగా ప్రెస్ చేయొద్దు. జస్ట్ అలా క్లోజ్ చేసామంటే క్లోజ్ చేసాం, ఒకటోది. రెండవది,
శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట ఆటోమేటిక్గా ఉబ్బాలి. మీరు కుడివైపు నాసిక ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటే జస్ట్ విజువలైజ్, మీరు కళ్ళు మూసుకొని కూడా శ్వాస లోపలికి ఒక పైప్ ద్వారా వెళ్తుంది. నా ఊపిరితిత్తులన్నీ నిండాయి కాబట్టి అవి ఇలా ఉప్పొంగాలి. మళ్ళీ శ్వాస వదులుతున్నాను, వదిలేటప్పుడు నా పొట్ట లోపలికి, అంటే ఊపిరితిత్తులు లోపలికి ఇలా వెళ్తాయి, అవి లోపలికి వెళ్ళిపోవాలి, పొట్ట లోపలికి లాగాలి, శ్వాస ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇది ఇమాజిన్ చేసుకుంటూ చేయాలి. నేను ఇప్పుడు మీకు 5 రౌండ్సే చేశాను. మీరు 9 నుంచి 21 రౌండ్లు దాకా చేసుకోవచ్చు. మీరు కూర్చునే కెపాసిటీ, మీరు ఎక్కువసేపు కూర్చోగలిగితే 21 రౌండ్లు కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ యూ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ బీపీ ఎక్కువ ఉంటే మాత్రం 5 నుంచి 7 రౌండ్లు చేసి ఆపేయాలి, ఎక్కువ చేయకూడదు. ఇప్పుడు రెండవ పద్ధతి చూద్దాము. రెండవ పద్ధతిలో ది సేమ్. ఇప్పుడు నేను ముద్రను మారుస్తున్నా. ఇందాక మీకు చూపించిన విష్ణు ముద్ర లేదా నాసాగ్ర ముద్ర ఇది కదా. ఎవరికైతే చిటికనేలు మెలి తిప్పగలుగుతారో ఇలా వేసుకోండి. సో చిటికనేలు ఇలా మెలి తిప్పితే దీన్ని మురళీకృష్ణ ముద్ర అంటారు. ఎడమ చెయ్యి యాజ్ యూజువల్ చిన్న ముద్రలో పెట్టారు. సో మీ ముక్కు దగ్గరికి ఇలా తీసుకువచ్చారు, కళ్ళు మూసుకున్నారు. సో మనము కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకోవాలి కాబట్టి ఎడమ నాసికని క్లోజ్ చేశాను. కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకున్నాను. నేను శ్వాస తీసుకోవడం అయిపోయింది. సో నా కుడి నాసికని నా బొటన వేలుతో క్లోజ్ చేస్తున్నాను. ఎడమ నాసికని ఓపెన్ చేస్తూ నెమ్మదిగా శ్వాసను వదులుతున్నాను. ఎగ్జేల్ బై పుల్లింగ్ యువర్ అబ్డామెన్ ఇన్సైడ్. 1 రౌండ్ అయింది. రెండో రౌండ్కి మళ్ళీ మనం కుడివైపే కదా శ్వాస తీసుకోవాలి కాబట్టి ఎడమ వైపు క్లోజ్ చేస్తున్నాను. కుడివైపు ఉండే రంధ్రం దగ్గర ఓపెన్ చేశాను, శ్వాస తీసుకుంటున్నాను. శ్వాస తీసుకోవడం పూర్తవగానే కుడి నాసికని క్లోజ్ చేశాను, ఎడమ నాసికని ఓపెన్ చేశాను, నెమ్మదిగా ఎగ్జేల్ చేశాను. 2 రౌండ్స్ అయినాయి. థర్డ్ రౌండ్, క్లోజ్ ది లెఫ్ట్ నాస్ట్రిల్, ఇన్హేల్ త్రూ యువర్ రైట్, ఎగ్జేల్ త్రూ లెఫ్ట్, inhale through right, exhale through left. Last cycle, inhale through right, exhale through left, gently relax. ఇది సూర్యభేదనలోనే నెక్స్ట్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి. ఫస్ట్ స్టేజ్లో లేదా ఫస్ట్ పద్ధతిలో కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకొని కుడి నాసిక ద్వారానే శ్వాస వదిలాము. దీన్ని సూర్య అనులోమ విలోమ ప్రాణాయామ అని కూడా అంటారు. మీ పేర్లతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్లో రైట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ వదలాలి. సెకండ్ పద్ధతిలో రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వదలాలి. ఇప్పుడు ఇవి నేను కొద్దిగా సమానంగా చేశాను. అంటే కుడి నాసికతో నేను 5 అంకెల దాకా కౌంట్ చేసుకుంటూ శ్వాస తీసుకుంటే 5 అంకెల దాకా శ్వాస వదిలాను. రెండో పద్ధతిలో 5 అంకెలు కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకుంటే ఎడమ నాసిక ద్వారా 5 అంకెల దాకా శ్వాస వదిలాను. సేమ్ రేషియో. ఓకే, దీన్ని డిఫరెంట్ రేషియోలో కూడా చెయ్యొచ్చు. డిఫరెంట్ రేషియో అంటే నిష్పత్తి డిఫరెంట్. ఎలా? ఇన్హలేషన్ 5 కౌంటు, ఎగ్జలేషన్ 10 కౌంట్ చెయ్యొచ్చు. ఒకవేళ మీకు ఎగ్జలేషన్ 10 కౌంట్ రావట్లేదు అంటే ఒక పని చేయాలి. 3 కౌంట్ ఇన్హలేషన్, 6 కౌంట్ ఎగ్జలేషన్, 4 కౌంట్ ఇన్హలేషన్, 7 కౌంట్ ఎగ్జలేషన్, 5 కౌంట్ ఇన్హలేషన్, 9 కౌంట్ ఎగ్జలేషన్. ఎగ్జలేషన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంతవరకు ఇంక్రీజ్ చేయొచ్చు? యూజువల్గా డబల్ ది రేషియో ఆఫ్ ది ఇన్హలేషన్. 5 అంకెలు శ్వాస తీసుకుంటే 10 అంకెల దాకా శ్వాస వదలడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఆ స్టేజ్కి రావాలి. మేడం నాకు తెలియట్లేదండి, నేను టైంని కౌంట్ చేసుకోలేకపోతున్నాను అంటే మైండ్లో అంకెలు గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 శ్వాస తీసుకుంటారు. శ్వాస వదిలేటప్పుడు 1 2 3 4 5 6 7 మీకు శ్వాస ఎక్కడ వస్తుందో అక్కడికి కౌంట్ ఆగిపోతుంది. అది మీ లెక్క. లేదంటారా, ఒక స్టాప్ వాచ్ పెట్టుకోండి, లేదా మొబైల్ ఫోన్లో మీకు టైం ఉంటుంది, టైమర్ పెట్టుకోండి. ఎంతసేపు చేసుకుంటున్నారో ఒక 2-3 రౌండ్స్ కళ్ళు ఓపెన్ చేసి చూడండి. ఆ టైమర్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎంతసేపు తీసుకుంటున్నారో, దాన్ని చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు.
సో ఇది సూర్యభేదన ప్రాణాయామ. ఇది కాకుండా ఇది చేయలేని వాళ్ళు నాడీ శుద్ధి ప్రాణాయామ చేసుకోవచ్చండి. సో ఈ నాడీ శుద్ధి ప్రాణాయామ ఏంటి అని అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటారు. ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకొని కుడి నాసిక ద్వారా శ్వాస వదలాలి, కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకొని ఎడమ నాసిక ద్వారా వదలాలి. అలా చేస్తే ఒక రౌండు, అలాంటివి ఒక 9 నుంచి 15 రౌండ్లు చేయగలగాలి. దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామ. ఎవరైతే సూర్యభేదన చేయలేరో నాడీ శుద్ధి చేసుకోవచ్చు. ఇది ప్రాణాయామ పరిస్థితికి వస్తే. నెక్స్ట్ కొన్ని షట్క్రియలు ఉన్నాయండి యోగిక్ ప్రాక్టీసెస్లో. షట్క్రియలు అంటే బాడీ ప్యూరిఫికేటరీ ప్రాక్టీసెస్ అంటారు. శరీరంలో ఉండే మలినాలని తీసే ప్రక్రియ. అందులో శంఖ ప్రక్షాళన క్రియ అని ఒకటి ఉన్నది. ఇదేంటి అంటే ఎర్లీ మార్నింగ్ మీరు పొద్దున్నే లేచాక గోరువెచ్చటి నీళ్ళు ఒక 12 గ్లాసులు రెడీ చేసుకొని పెట్టుకోండి. 12 గ్లాసులు అంటే 3 లీటర్ల నీళ్ళండి. 3 లీటర్ల నీళ్ళని గోరువెచ్చగా చేసి మీరు ఒక చిన్న గిన్నెలో తెచ్చి పెట్టుకోండి. అందులో ఉప్పు వేయాలి. ఉప్పు చూసుకోండి ఎలా ఉండాలంటే ఉప్పు టేస్ట్ మన చెమట టేస్ట్ ఎలా ఉంటుందో అలా టూ మచ్ ఉప్పగా ఉండకూడదు, లైట్గా టచ్ చేస్తే ఉప్పగా ఉంది అని తెలియాలి. సో గోరువెచ్చటి నీళ్ళు ఈ ఉప్పు వేసి కలియబెట్టి తెచ్చిపెట్టుకోండి. సో మీరు ఇలా కూర్చున్నాక ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి, గడగడా నీళ్ళు తాగేసేయాలి. గ్లాస్ నీళ్ళు గడగడా ఇలా నీళ్ళు తాగేసేయాలి. తాగిన తర్వాత ఒకసారి బాడీని అటు ఇటు ట్విస్టింగ్ చేయండి. ఇవి 6 రకాల ఆసనాలు ఉన్నాయి. శంఖ ప్రక్షాళన క్రియనే మీకు గంట సేపు పడుతుంది అది మీకు చెప్పాలి అన్న. సో మీకు జస్ట్ హై లెవెల్లో చెప్తున్నాను. ఇలా పెట్టుకొని గ్లాస్ నీళ్ళు తాగుతాము, అటు ఇటు మనం బాడీని ట్విస్ట్ చేస్తాము. ఆ తర్వాత మీకు కుదిరితే అటు ఇటు అంటే మెయిన్గా అటు ఇటు ఈ అబ్డామిన్ని మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ 2వ గ్లాస్ నీళ్ళు గడగడా తాగాలి. 3వ గ్లాస్ నీళ్ళు మళ్ళీ అటు ఇటు ట్విస్టింగ్ చేయాలి. లేచి బాడీని స్ట్రెచ్ చేయాలి. ఇలా చేసే కొద్దీ కొంతమందికి 4వ గ్లాసు నీళ్లు తాగగానే ఏమవుతుంది అని అంటే వాళ్ళకి మోషన్ రావడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు టాయిలెట్కి వెళ్ళేసి వస్తారు. కొంతమందికి 6 గ్లాసులు తాగేదాకా కూడా మోషన్ రాదు శరీరాన్ని బట్టి. అలా ఒక 6 గ్లాసులు తాగిన తర్వాత టాయిలెట్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ టైం మీరు టాయిలెట్కి వెళ్తే ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైము మీకు yellowish మ్యాటర్లో కనిపిస్తుంది, ఫీకల్ మ్యాటర్. అదే మీరు ఈ మొత్తం మనం 12 గ్లాసులు కదా చేసింది, మళ్ళీ టాయిలెట్కి వెళ్ళాలి, రావాలి, మళ్ళీ నీళ్లు తాగాలి, మళ్ళీ ట్విస్టింగ్ ఆసనాలు 3-4 సార్లు చేయాలి, వెళ్తూ ఉండాలి. ఇలా మొత్తం 12 గ్లాసులు వాటర్ తాగేటప్పటికి మీరు కనీసము 5 నుంచి ఒక 8 సార్లు మోషన్కి వెళ్తారు. లాస్ట్ టైం మోషన్కి వెళ్ళేటప్పుడు మీకు తెల్లగా రావాలి, అంటే వైట్ లిక్విడ్ మాత్రమే రావాలి మన పొట్టలోనండి. మనకి మలం అనేది ఎల్లో కలర్ కాకుండా వైట్ లిక్విడ్ అని రావాలి. ఇలా చేసినప్పుడు శరీరంలో మీ ఇంటెస్టైన్లో పేగుల్లో ఏవైతే మలం ఏదైతే ఉందో ఆ మలినాలన్నీ కూడా బయటకు వస్తాయి. దీన్ని శంఖ ప్రక్షాళన క్రియ అని అంటారు. యూజువలీ ఇది చేసిన రోజు మనం ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి, కిచిడి అన్నం తినాలి. ఈ శంఖ ప్రక్షాళన క్రియ డయాబెటీస్ వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇది నెలకొక్కసారే చేయాలి, రోజు చేయకూడదు. నెలకొక్కసారే. మీకు ఫస్ట్ టైం చేసేటప్పుడు యోగా టీచర్ పర్యవేక్షణలో చేయండి. రెండవది సింపుల్ కుంజల క్రియ. కుంజల క్రియ ఏంటంటే ఇది 12 గ్లాసుల నీళ్లు కదా, 12 గ్లాసుల నీళ్ళు అక్కర్లా, 3 గ్లాసుల నీళ్ళు చిన్న జగ్గులో తెచ్చి పెట్టుకోండి. అగైన్ ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో నేను ఇందాక చెప్పినట్టుగానే మీరు ఇలా కూర్చుంటారు, గ్లాస్లో నీళ్లు తాగేస్తారు కదా, తాగగానే అది పొట్ట కింద దాకా వెళ్ళకూడదు. గ్లాస్లో గటగట నీళ్లు తాగగానే మీ 2 ఫింగర్స్ తీసుకొని లోపల ఇలా పెట్టి మీకు కొండ నాలుక ఉంటుంది, దాన్ని ఇలా కదిలించాలి. ఇలా కదిలించి ఇలా ప్రెస్ చేయగానే మీరు తాగిన నీళ్ళన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. కుంజల క్రియ అంటే వామిటింగ్ చేయడం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే అన్నవాహిక ఇక్కడి నుండి పైనుండే ఆర్గన్స్, ఈ అన్నవాహిక మొత్తం క్లీన్ అయ్యి మీకు ఇక్కడ ఉండే ఉడాన వాయువు కూడా క్లీన్ అయ్యి బయటకు వస్తుంది. దీన్ని కుంజల క్రియ అంటారు. ఇది సింపుల్ టెక్నిక్. ఇది రోజు చేసుకోవచ్చు. శంఖ ప్రక్షాళన నెలకొకసారి, కుంజల క్రియ మీరు రోజు చేసుకోవచ్చు, లేదా వారానికి 2-3 సార్లు మీకు టైం దొరికినప్పుడల్లా కూడా చేసుకోవచ్చు. వీటి వల్ల మెయిన్ ఉపయోగం ఏంటి అని అంటే మన శరీరంలో ఉండే ఎక్సెసివ్ విండ్ అనేది పోతుంది. ఎక్సెసివ్ దోషాలు, మనము 3 దోషాలు ఉంటాయి అని అన్నాం. సో కఫము, పిత్తము,
ఆ తర్వాత వాతము, పిత్తము, కఫము. సో వాతము, పిత్తము, కఫము బ్యాలెన్స్ అవ్వడానికి ఈ శంఖ ప్రక్షాళన ఇది కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 క్రియలు చేయడానికి ప్రయత్నం చేయండి. తెలియకపోతే మన ఇన్స్టిట్యూట్కో లేదా మీ దగ్గరలో ఉండే ప్లేస్లో ఇవి చేయడానికి ట్రై చేయండి. ఇవి కాకుండా మనము ఒక బంధం అనేది చేయొచ్చు యోగిక్ ప్రాక్టీసెస్లో. దీన్ని ఉద్ధాయన బంధము అని అంటారు. సో ఉద్ధాయన బంధం అంటే ఏమీ లేదు, చక్కగా ఇలా కూర్చుంటాము, శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ మీ చిన్ని ఇక్కడికి టచ్ చేసి, అంటే మీ గడ్డం ఏదైతే ఉందో అది చెస్ట్కి టచ్ చేసి పొట్టని లోపలికి లాగి ఉంచాలి. చాలా ఈజీ. చూడండి, నేను శ్వాస తీసుకుంటున్నాను, ఇది మీరు ఎంతసేపు పెట్టుకోగలిగితే అంతసేపు. నేను జస్ట్ ఒక 10 సెకండ్స్ చేశాను, మీరు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ దాకా చేయొచ్చు. మళ్ళీ రెండోసారి చూపిస్తున్నాను. ప్రక్రియని గుర్తుపెట్టుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకున్నాను, శ్వాస వదిలేస్తూ నా గడ్డాన్ని ఇక్కడికి టచ్ చేస్తూ పొట్టని లోపలికి లాగుతున్నాను, ఉద్యాన బంధ చేస్తున్నాను. ఇది ఉద్యాన బంధ. ఇది మీరు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే కూడా చేయొచ్చు. యోగా ప్రాక్టీసెస్ చేసేటప్పుడు లాస్ట్ శవాసనం వేయబోయే ముందర కూడా చేసుకోవచ్చు, లేదా షట్క్రియలు చేసేటప్పుడు చేయొచ్చు. సో మీకు బంధం చెప్పాను, ప్రాణాయామ చెప్పాను, షట్క్రియలు చెప్పాను. ఇంకొక ట్విస్టింగ్ ఆసన ఉంది, అది పడుకొని చేసేది, అది ఒకసారి వేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం పడుకొని చేసే ఒక ట్విస్టింగ్ ఆసనం చూద్దాము. చాలా సింపుల్ ట్విస్టింగ్ ఆసనము. వీలైనంత వరకు గోడ దగ్గరుండి చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీరు గోడ దగ్గరికి ఇలా వచ్చేసి ఫస్ట్ చక్కగా మీ పాదాలు ఇలా పెట్టేటట్టుగా చూసుకోండి. మీ దగ్గర ఒక బెల్ట్ ఉంటే బెల్ట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. బెల్ట్ లేకపోతే చున్నీ అయినా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది బెల్ట్ లేకుండా కూడా చేయొచ్చు, కానీ కొంతమంది వాళ్ళ పాదాన్ని పట్టుకోలేరు కాబట్టి బెల్ట్ యూజ్ చేయమని చెప్తున్నాను. నేను ఫస్ట్ వితౌట్ బెల్ట్ చూపిస్తాను. సో దీని పేరు, ఈ ఆసనం పేరు సూక్త పాదంగుష్టాసనం అని అంటారండి. సూక్త అంటే పడుకొని, పాద అంగుష్టము అంటే పాదం యొక్క అంగుళీకము. పాదం యొక్క అంగుళీకం అంటే బొటన వేలుని పట్టుకోగలగాలి. సో నేను ఫస్ట్ చక్కగా ఇలా పడుకున్నాను, నా కుడి మోకాలు ఇలా వంచాను, నా కుడి చేతిని ఇలా దగ్గరికి చేసి మోకాల్ని వంచి నా కుడి బొటన వేలుని ఇలా పట్టుకున్నాను. పట్టుకున్నాక ఇలా పైకి లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నేను కుడివైపుకి ఇలా కిందకి తీసుకొని వచ్చి ఎడమ వైపు చూస్తున్నాను. ఇది చేసేటప్పుడు మీరు గమనించాల్సింది, నా ఎడమ పాదము చక్కగా స్ట్రైట్గా ఉండాలి. నా కుడి చేత్తో నేను నా కుడి పాదాన్ని పట్టుకుంది, అది కూడా స్ట్రైట్గా ఉండాలి. ఎడమ వైపు చూస్తూ ఉన్నాను. నా హిప్ అనేది లేపకూడదు. హిప్ అంటే నా లెఫ్ట్ సైడు ఇలా పైకి రాకూడదు. సో ఇది నేను ఇలా చేశాను. శ్వాస తీసుకుంటాను, శ్వాస వదులుతాను. మళ్ళీ ఒక 30 సెకండ్స్ తర్వాత స్లోగా ఎలా అయితే మనం తీసుకెళ్ళామో అలా స్ట్రైట్గా స్లోలీ డౌన్. ఇది కుడి వైపు చేశాను కదా, ఇప్పుడు ఎడమ వైపు చేద్దాం. ఇది చేసేటప్పుడు కొంతమందికి పాదం స్ట్రైట్గా ఉండదు, పాదం ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేయాలి అని అంటే, కొద్దిగా శరీరాన్ని గోడకు టచ్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. అప్పుడు మీరు మీ పాదాన్ని ఒక దగ్గరికి ఫిక్స్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను చూడండి. ఇదే దీంట్లో నేను ఇంప్రూవ్మెంట్స్ చెప్తున్నాను, మీరు తప్పులు ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అని. ఇప్పుడు నా 2 పాదాలు స్ట్రైట్గా పెట్టానా, ఎడమ మోకాలు వంచాను, ఎడమ చేత్తో ఎడమ బొటన వేలిని పట్టుకున్నాను, పాదంగుష్టము. శ్వాస తీసుకుంటున్నాను, శ్వాస వదులుతూ పైకి లిఫ్ట్ చేశాను, మళ్ళీ శ్వాస తీసుకుంటున్నాను, శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్కి పాదాన్ని దించాను, కుడివైపు చూస్తున్నాను. ఇప్పుడు నా రైట్ లెగ్ చూడండి, స్ట్రైట్గా గోడకు అలానే ఫిక్స్ చేసి ఉంచాను, దాన్ని నేనేం బెండ్ చేయట్లేదు. ఓకే, 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale, రిలాక్స్. మీరు ఎవరైతే క్యాచ్ చేయలేకపోతున్నారో వాళ్ళు హ్యాపీగా ఇలా బెల్ట్ వేసుకోండి. నేను ఇలా బక్కలు ఉండే బెల్ట్ యూజ్ చేశాను. బక్కలు లేకపోయినా మీరు ఇలా పట్టుకోవచ్చు. ఓకే, మీరు ఇలా పట్టుకోవచ్చు. నేను బక్కలు ఉంది కాబట్టి బక్కలు వేసి చూపిస్తున్నాను. సో ఇది టైటనింగ్కి హెల్ప్ అవుతుంది. సో నేను ఇలా టైట్ చేసుకుంటాను. ఇందాక నేను నా చేత్తో పట్టుకున్నాను. ఇప్పుడు జస్ట్ నా బెల్ట్ ఒకటే పట్టుకుంటున్నా. శ్వాస తీసుకున్నా. శ్వాస వదులుతూ కిందకి డౌన్ చేశాను. లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, ఎక్సేల్. ఓకే మేడం, మీరు పాదాన్ని ఎలా పట్టుకోవాలో దాని గురించి చెప్పారు, బెల్ట్ యూజ్ చేయడం. కానీ నా పాదం కిందకి తెచ్చుకోలేకపోతున్నానండి. బెల్ట్ వేశాను కానీ పాదం ఓపెన్ అవ్వట్లేదండి. ఇన్నర్ థైస్ టైట్గా ఉన్నాయి, రిజిడ్గా ఉంది. హిప్లో జాయింట్ ఓపెన్ అవ్వట్లేదు. హిప్ జాయింట్ కూడా రిజిడ్గా టైట్గా ఉందండి, ఓపెన్ అవ్వట్లేదు. మరి నన్ను ఎలా చేయమంటారు? ఎలా చేయొచ్చు అంటే, మీరు కాలు ఎక్కడైతే కింద పెట్టదలుచుకున్నారో జస్ట్ ఇలాంటి పొడుగాటి పిల్లో కానీ ఏదైనా ఒకటి పెట్టుకోండి. దాన్ని కొద్దిగా మీ లెగ్ పెట్టే ప్లేస్ దగ్గరికి తెచ్చుకోండి. ఇప్పుడు చూడండి ఎలా చేద్దాం. సో నేను నా బెల్ట్ వేశాను, ఇలా క్యాచ్ చేశాను. నా ఎడమ పాదం మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. శ్వాస తీసుకున్నాను. శ్వాస వదులుతూ నా పాదాన్ని ఇలా బోల్స్టర్ మీదకి పెట్టాను. సో ఈ బోల్స్టర్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒకటి పెట్టాను, మీకు ఇంకా హైట్ కావాలి అంటే రెండో బోల్స్టర్ కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. పెట్టుకొని ఇలా ఉండాలి. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, ఎక్సేల్. ఇవి సూక్త పాదంగుష్టాలోని వేరియేషన్స్, ట్విస్టింగ్ ఆసనాసు. ఇంకా రకరకాల ట్విస్టింగ్ ఆసనాస్ ఉన్నాయండి. సో మీరు ప్రాక్టీస్కి, మీరు యోగా థెరపీకి వచ్చినప్పుడు వందల కొద్ది వేరియేషన్స్ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పిన ప్రాణాయామ, సూర్యభేదన ప్రాణాయామ, నాడీ శుద్ధి ప్రాణాయామ, నేను చెప్పిన షట్క్రియలు, అది మీరు కుంజల క్రియ అయినా శంఖ ప్రక్షాళన అయినా మీ ఇష్టం. మీరు ఏది చేయాలనుకున్నా ఎక్స్పీరియన్స్డ్ టీచర్ దగ్గర చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా మన ఇన్స్టిట్యూట్ యోగాలయం ఆర్టీసీ బస్ స్టాండ్ నెల్లూరు దగ్గర ఉంది. సో మీరు ఎప్పుడు కావాలన్నా ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఆన్ ది సేమ్ నంబర్ 9246434586. సో ఈ రోజుటి కార్యక్రమము ఇప్పటితో ఇలా నిలుపుతూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కొత్త ఇష్యూస్ డిస్కస్ చేసుకుంటూ వస్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. నమస్కారం. థ్యాంక్ యూ.